1803 సంవత్సరంలో ఒక భయంకరమైన భూకంపం ఆ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసింది మరియు బద్రీనాథ్ ఆలయం కూడా పూర్తిగా ధ్వంసమైంది. అటువంటి పరిస్థితిలో బద్రీనాథ్ ఆలయం ఎంత పాతది మరియు దీన్ని మొదటిసారి ఎవరు నిర్మించారు అనే ప్రశ్న మన మనస్సులో తలెత్తుతుంది. అలాగే ఈ ఆలయం వాస్తవానికి ఒకప్పుడు బౌద్ధ విహారమా లేదా ఇది కేవలం పురాణమా అనే ప్రశ్న తలెత్తుతుంది. అంతేకాదు బద్రీనాథ్ ఆలయానికి సమీపంలో ఉన్న వసుంధర జలపాతం ఇప్పటికీ ఒక పెద్ద రహస్యం. మహాభారత కాలంలో సహదేవ్ ఇక్కడే తన ప్రాణాలను అర్పించాడని చెబుతారు. జానపద కథలలో ఈ జలపాతంలోని నీరు మనసులో పాపం ఉన్న వ్యక్తిపై పడదని నమ్ముతారు. దీని వెనుక ఏదైనా ఆధ్యాత్మిక శక్తి ఉందా లేదా ఏదైనా శాస్త్రీయ వాస్తవం ఉందా? ఆలయ తలుపులు 6 నెలలు మూసివేసినప్పుడు లోపల వెలిగే దీపం 6 నెలలు నిరంతరం ఎలా వెలుగుతూ ఉంటుంది? ఇప్పుడు అతిపెద్ద ప్రశ్నకు వద్దాం. జోషిమఠ్లో ఉన్న నరసింహ విగ్రహం యొక్క ఒక చేయి నిరంతరం సన్నబడుతుంది. ఈ చేయి విగ్రహం నుండి విడిపోయిన రోజున నారాయణ పర్వతాలు కలిసిపోతాయని మరియు బద్రీనాథ్ ధామ్ అదృశ్యమవుతుందని పురాణాల ప్రవచనం చెబుతోంది. పురాణాలు ఈ ప్రవచనాన్ని ఎందుకు చేశాయి? దీని వెనుక కారణం ఏమిటి? హిందూ మతంలో శంఖాన్ని ఊదడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది మరియు విష్ణువు కూడా శంఖాన్ని చాలా ఇష్టపడతాడు. కానీ ఇప్పటికీ బద్రీనాథ్ ధామ్లో శంఖాన్ని ఎందుకు ఊదరు? మరియు శివుడు బద్రీనాథ్లోని తన నివాసాన్ని వదిలి కేదార్నాథ్కు వెళ్లవలసి రావడానికి మరియు విష్ణువు ఇక్కడికి రావడానికి గల సంఘటన ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకోవడానికి మాతో ఉండండి. ఎందుకంటే ఈ డాక్యుమెంటరీలో బద్రీనాథ్ ధామ్కు సంబంధించిన పరిష్కారం కాని రహస్యాలను మేము మీకు తెలియజేస్తాం. బహుశా నేడు సైన్స్ దగ్గర కూడా సమాధానాలు లేవు. కాబట్టి బద్రీనాథ్ రహస్యాల యొక్క ఈ రహస్య ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. భారతదేశంలోని ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ ధామ్ కేవలం ఒక ఆలయం మాత్రమే కాదు, విశ్వాసం, రహస్యం మరియు అద్భుతమైన సంఘం. హిమాలయాల ఎత్తులో విష్ణువుకు అంకితం చేయబడిన ఈ పవిత్ర స్థలం శతాబ్దాలుగా భక్తులను ఆకర్షిస్తుంది. కానీ ఈ ఆలయంలోని ప్రతి రాయి వెనుక లెక్కలేనన్ని కథలు దాగి ఉన్నాయని మీకు తెలుసా? ఇవి విశ్వాసానికి మాత్రమే కాకుండా అద్భుతాలు మరియు శాస్త్రానికి కూడా సంబంధించాయి. బద్రీనాథ్ ధామ్ రహస్యాల ప్రయాణాన్ని ప్రారంభించే ముందు దాని నిర్మాణం మరియు దానికి సంబంధించిన పురాణాల గురించి తెలుసుకుందాం. ఈ గొప్ప ఆలయం ఎంత పాతది మరియు దీనిని ఎవరు నిర్మించారు? కాబట్టి బద్రీనాథ్ ధామ్ చరిత్ర మరియు దానితో ముడిపడి ఉన్న రహస్య పురాణాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుకు సాగే ముందు దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు 1 సెకను మాత్రమే, కానీ ఇది మా బృందానికి చాలా మద్దతునిస్తుంది. బద్రీనాథ్ ధామ్ పూర్వం శివుని నివాసం అని చెప్తారు. కానీ తర్వాత విష్ణువు భోలేనాథ్ నుండి ఈ స్థలాన్ని అడిగాడు. పురాణాల ప్రకారం ఒకసారి విష్ణువు ధ్యానం మరియు తపస్సు కోసం ప్రశాంతమైన మరియు అనువైన ప్రదేశం కోసం వెతుకుతున్నాడు. అలకనంద నది ఒడ్డున ఈ ప్రదేశం చాలా పవిత్రంగా మరియు నిశ్శబ్దంగా ఉందని అతను కనుగొన్నాడు. కానీ ఆ సమయంలో ఈ ప్రదేశం శివుడు మరియు తల్లి పార్వతి నివాసంగా ఉండేది. విష్ణువు ఒక ఉపాయం ఆలోచించాడు. ఒకరోజు శివుడు మరియు తల్లి పార్వతి నడకకు వెళ్ళినప్పుడు విష్ణువు ఒక పిల్లవాడి రూపాన్ని తీసుకుని తలుపు దగ్గరకు వెళ్లి ఏడవడం ప్రారంభించాడు. శివుడు మరియు పార్వతి తిరిగి వచ్చినప్పుడు వారు తలుపు వద్ద ఏడుస్తున్న శిశువును చూశారు. తల్లి పార్వతి ప్రేమ మేల్కొంది మరియు ఆమె బిడ్డను ఎత్తుకుని ఇంటి లోపలికి తీసుకెళ్లాలనే కోరికను వ్యక్తం చేసింది. కానీ ఇది సాధారణ బిడ్డ కాదని శివజీ హెచ్చరించాడు. అతను ఒక భ్రమలా కనిపిస్తాడు. శివుని మాటలను పట్టించుకొని తల్లి పార్వతి ఆ బిడ్డను తన ఒడిలోకి తీసుకుని ఇంటి లోపలికి తీసుకెళ్లింది. ఆమె అతనికి పాలు పోసి నిద్రపుచ్చింది. దీని తరువాత వారిద్దరూ స్నానం చేయడానికి సమీపంలోని జలపాతం వద్దకు వెళ్లారు. వారు తిరిగి వచ్చినప్పుడు ఇంటి తలుపు లోపలి నుండి లాక్ చేయబడి ఉండడం చూశారు. శివజీ ఇప్పుడు ఈ స్థలం మీది కాదని అన్నారు. మీరు లోపలికి తీసుకెళ్లి ఆశ్రయం ఇచ్చిన అదే భ్రమ కలిగించే బిడ్డ ఇది. ఇప్పుడు ఈ తలుపు తెరవదు మరియు నేను దానిని బలవంతంగా తెరవను. దీని తరువాత శివుడు మరియు తల్లి పార్వతి ఆ ప్రదేశం వదిలి కేదార్నాథ్కు వెళ్లారు మరియు విష్ణువు శాశ్వతంగా బద్రీనాథ్లో స్థిరపడ్డారు. విష్ణువు ధ్యానంలో మునిగి ఉన్నప్పుడు అకస్మాత్తుగా భారీ హిమపాతం ప్రారంభమైంది. చుట్టూ మంచు పొర వ్యాపించి విష్ణువు తపస్సు పూర్తిగా మంచుతో కప్పబడిపోయింది. ఇది చూసిన లక్ష్మీదేవి చాలా చంచలమైంది. విష్ణువు తపస్సు చేస్తున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు ఎదుర్కోకూడదని ఆమె కోరుకుంది. అప్పుడు ఆమె ఒక గొప్ప సంకల్పం తీసుకుంది. ఆమె తనను తాను బద్రి చెట్టుగా అంటే రేవి చెట్టుగా మార్చుకుని విష్ణువు దగ్గర నిలబడి మంచు, వర్షం మరియు కఠినమైన వాతావరణాన్ని భరించడం ప్రారంభించింది. విష్ణువు తపస్సులో ఎటువంటి ఆటంకం కలగకుండా లక్ష్మీదేవి చాలా సంవత్సరాలు కదలకుండా బద్రి చెట్టు రూపంలో నిలబడింది. విష్ణువు తపస్సు పూర్తి చేసుకుని కళ్ళు తెరిచి చూసేసరికి లక్ష్మీదేవి మంచుతో కప్పబడి తన ముందు నిలబడి ఉండటం చూశాడు. ఆమె తపస్సు, అంకితభావం మరియు ప్రేమను చూసి విష్ణువు చాలా భావోద్వేగానికి గురయ్యాడు. లక్ష్మీదేవితో, ఓ దేవత, నువ్వు కూడా నేను చేసినంత తపస్సు చేశావు. కాబట్టి ఈ రోజు నుండి నేను కూడా ఈ ప్రదేశంలో నీతో పాటు పూజింపబడతాను మరియు నువ్వు నన్ను బద్రి వృక్ష రూపంలో రక్షించినందున ఈ రోజు నుండి ప్రజలు నన్ను బద్రీనాథ్ పేరుతో గుర్తిస్తారు. ఈ కారణంగా ఈ పవిత్ర స్థలం బద్రీనాథ్ ధామ్ అని పిలువబడింది మరియు
ఇక్కడ విష్ణువు తల్లి లక్ష్మితో పాటు పూజించబడతాడు. మా ఈ ప్రయత్నం మిమ్మల్ని సనాతన ధర్మంతో మరియు భారతదేశ అద్భుతమైన చరిత్రతో అనుసంధానిస్తే దయచేసి ఒక చిన్న సహాయం అందించడం ద్వారా ఈ పనిని ముందుకు తీసుకెళ్ళండి. ఇచ్చిన క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా మీరు నేరుగా విరాళం ఇవ్వవచ్చు. మీ ప్రతి సహకారం మాకు ఒక ప్రతిజ్ఞ. కాబట్టి ఇప్పుడు మనందరి మనస్సుల్లో ఒక ప్రశ్న ఖచ్చితంగా తలెత్తుతుంది. ఈరోజు మనం చూస్తున్న ఈ గొప్ప ఆలయాన్ని మరియు దానిలో కూర్చున్న బద్రీ విశాల భగవానుడి విగ్రహాన్ని ఎవరు నిర్మించారు మరియు ఈ ఆలయం వాస్తవానికి ఎంత పాతది? కాబట్టి దాని చరిత్ర గురించి తెలుసుకుందాం. బద్రీనాథ్ ఆలయ నిర్మాణానికి సంబంధించి ఖచ్చితమైన చారిత్రక రికార్డు లేదు, కానీ వేద గ్రంథాలలో ఇక్కడ ప్రధాన దేవత అయిన బద్రీనాథ్ భగవానుడి ప్రస్తావన ఉంది. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అశోక చక్రవర్తి పాలనను హిమాలయ ప్రాంతాలలో బౌద్ధమతం వేగంగా వ్యాప్తి చెందడం ప్రారంభించిందని చెబుతారు. అదే సమయంలో బద్రీ తీర్థం బౌద్ధ మఠం లేదా విహారంగా మార్చబడిందని చాలా మంది పండితులు నమ్ముతారు. దీనికి ఒక కారణం బద్రీనాథ్ పురాతన వాణిజ్య మార్గాల్లో ఉండటం అని కూడా నమ్ముతారు. దీని కారణంగా బౌద్ధ సన్యాసులు ఇక్కడికి చేరుకోవడం సులభం. నేటికి బద్రీనాథ్ ఆలయం యొక్క ప్రకాశవంతమైన రంగుల చెక్క అలంకరణలు, విశాలమైన కిటికీలు మరియు నిర్మాణ శైలి టిబెటన్ బౌద్ధ వాస్తుశిల్పాన్ని ప్రతిబింబిస్తాయి. కొన్ని సంప్రదాయాల ప్రకారం 8వ శతాబ్దం వరకు ఇక్కడ బౌద్ధ విగ్రహం కూడా ప్రతిష్ఠించబడిందని నమ్ముతారు. కాబట్టి బద్రీనాథ్ నిజంగా బౌద్ధ విహారమా? ఈ ప్రశ్న నేటికి చరిత్రకారులు మరియు పండితులలో చర్చనీయాంశంగా ఉంది. దీని వెనుక ఉన్న వాస్తవాలు మరియు అభిప్రాయాలలో నిజం ఏమిటో తెలుసుకుందాం. కొంతమంది చరిత్రకారులు మరియు బౌద్ధ గ్రంథాల ప్రకారం ప్రస్తుత బద్రీనాథ్ ఆలయస్థలంలో గతంలో ఒక బౌద్ధ విహారం ఉండేది. బుద్ధుని విగ్రహం ఉన్న చోట ప్రతిష్ఠించబడింది. ఈ వాదన ప్రధానంగా టిబెటన్ బౌద్ధ సాహిత్యం మరియు స్థానిక మౌఖిక సంప్రదాయాలపై ఆధారపడి ఉంది. అయితే బౌద్ధ లేదా హిందూ అనే పురాతన భారతీయ గ్రంథం ఇది బద్రీనాథ్ ఆలయం గతంలో బౌద్ధ విహారం అని స్పష్టంగా పేర్కొనలేదు. ఈ ఆలోచన ఆధునిక చరిత్రకారులు, యాత్రా కథనాలు మరియు కొన్ని ఆంగ్ల పుస్తకాలలో కనిపిస్తుంది. ఇవి ఆలయ నిర్మాణం మరియు ఈ ప్రాంతం యొక్క చారిత్రక సూచనల ఆధారంగా ఈ భావనను కలిగి ఉంటాయి. అట్కిన్సన్ పుస్తకం ది హిమాలయన్ గెస్టిర్ ఆలయ నిర్మాణం దీనికి అనుగుణంగా ఉందని పేర్కొంది. బౌద్ధ విహారం దీని కారణంగా కొంతమంది చరిత్రకారులు ఈ ప్రదేశం ఒకప్పుడు బౌద్ధ ప్రార్థనా స్థానంగా ఉండేదని నిర్ధారించారు. ప్రముఖ చరిత్రకారుడు మరియు బౌద్ధ పండితుడు రాహుల్ సాంకృత్యం కూడా తన రచనలో పేర్కొన్నారు. బద్రీనాథ్లో ప్రతిష్ఠించిన ప్రధాన విగ్రహం మొదట బుద్ధునిదేనని ఆయన అన్నారు. ఆలయ అప్పటి రాహుల్తో జరిగిన సంభాషణ ఆధారంగా ఆయన ఈ నిర్ధారణకు వచ్చారు. ఆయన ప్రకారం పురాతన కాలంలో ఈ ప్రదేశం బౌద్ధులకు ప్రధాన ఆరాధన కేంద్రంగా ఉండేది. తరువాత దీనిని హిందూ తీర్థయాత్రగా మార్చారు. అయితే ఉత్తరాఖండ్ చెందిన ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్ అజయ్ రావత్ ఈ నమ్మకాన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నారు. అతని ప్రకారం బద్రీనాథ్ మరియు బౌద్ధమతం మధ్య ప్రత్యక్ష సంబంధం లేదు. ప్రొఫెసర్ రావత్ ప్రకారం ఒకప్పుడు బద్రీనాథ్ పురాతన ఆలయం టిబెట్లోని తోలింగ్ ఆశ్రమంలో ఉండేది. అక్కడ సనాతన సంప్రదాయాలు అనుసరించబడేవి. కానీ బౌద్ధమతం ప్రభావం పెరిగి సంఘర్షణ పరిస్థితి తలెత్తినప్పుడు సనాతన అనుచరులు ప్రస్తుత బద్రీనాథ్ ప్రాంతంలో ఆశ్రయం పొందారు. 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు బద్రీనాథ్ ఆలయాన్ని స్థాపించారని కూడా ఆయన చెబుతారు. ఆలయానికి సంబంధించిన పాత పత్రాల ప్రకారం 1962కి ముందు పూజ తర్వాత ఆలయ తలుపులు తెరిచినప్పుడు ప్రసాదాన్ని తోలింగ్ ఆశ్రమానికి పంపేవారు మరియు ప్రతిగా అక్కడి నుండి చావర్ వచ్చేది. దీనిని బద్రీనాథ్ ఆలయంలో ఉపయోగించేవారు. ఈ ఆచారం 1962 తర్వాత ముగిసింది. బద్రీనాథ్ ఆలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం బుద్ధునిది కాదని విష్ణువు విగ్రహమని ప్రొఫెసర్ రావత్ స్పష్టం చేశారు. విగ్రహం పద్మాసనంలో ఉన్నప్పటికీ దాని తెరిచిన జుట్టు సనాతన సంప్రదాయానికి చిహ్నం. బౌద్ధ విగ్రహాల్లో జుట్టు ఉష్ణిష్ అని పిలువబడే జడల రూపంలో ఉంటుంది. అందువల్ల బద్రీనాథ్ ఆలయానికి మరియు బౌద్ధమతానికి మధ్య ఉన్న సంబంధం యొక్క రహస్యం చారిత్రక వాస్తవాల ముందు కేవలం భ్రమగా కనిపిస్తుంది. ఇది కాలం, పరిశోధన మరియు ఆధారాల ద్వారా కేర్ చేయబడింది. ఫ్రెండ్స్, మీరు ఏమనుకుంటున్నారు? బద్రీనాథ్ ఆలయం నిజంగా ఒకప్పుడు బౌద్ధ విహారమా, లేదా ఈ ప్రదేశం బద్రీనాథ్ నివాసంగా ఉందా? మీ వాదనను వ్యాఖ్యలో రాయండి. ఎవరి వ్యాఖ్యలో ఎక్కువ వాస్తవాలు మరియు అవగాహన ఉందో చూద్దాం. శంకరాచార్యులు బద్రీనాథ్ చేరుకున్నప్పుడు ఆలయం నిర్జనంగా ఉందని చూశాడు. అప్పుడు తన యోగశక్తులతో నారదకుండ లోపల నీటిలో విష్ణు విగ్రహం దాగి ఉందని గ్రహించాడు. ఆయన స్వయంగా ఆ పవిత్ర చెరువులోకి దిగి అక్కడి నుండి నల్లని శాలిగ్రామ రాయితో చేసిన దైవిక విగ్రహాన్ని బయటకు తీశాడు. మొదట్లో అతనికి కొంచెం సందేహం కలిగింది. కానీ అదే విగ్రహాన్ని పదే పదే కనుగొన్న తర్వాత దానిని విష్ణువు విగ్రహంగా భావించి ఆలయంలో ప్రతిష్ఠించాడు. నారదకుండ నీరు నేటికీ వేడిగా ఉంది మరియు చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. దేవరిషి నారదుడు ఈ చెరువు దగ్గర 6000 సంవత్సరాలు కఠిన తపస్సు చేశాడని నమ్ముతారు. నేటికి భక్తులు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించే ముందు నారదకుండలోని తప్పకుండా నీటిలో స్నానం చేస్తారు. ఇది పాపాల నుండి విముక్తిని పొందుతుందని మరియు మోక్షాన్ని పొందుతుందని నమ్ముతారు.
ఇప్పుడు ఆలయ ప్రస్తుత నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. 1803 సంవత్సరంలో గర్హ్వాల్ హిమాలయాలలో భయంకరమైన భూకంపం సంభవించినప్పుడు బద్రీనాథ్ ఆలయం కూడా తీవ్రంగా దెబ్బతింది. ఆలయంలోని అనేక భాగాలు విరిగిపోయాయి, కానీ అద్భుతంగా ప్రధాన విగ్రహం పూర్తిగా సురక్షితంగా ఉంది. దీని తర్వాత జైపూర్ రాజు సవాయి జగత్సింగ్ ఆలయ పునర్నిర్మాణ పని చేపట్టారు. అతను ఆర్థిక సహాయం అందించడమే కాకుండా భవిష్యత్తులో భూకంపాలను తట్టుకునేలా రాళ్లతో వేదశైలిలో ఆలయాన్ని పునర్నిర్మించాడు. అతను ఆలయ సంప్రదాయ రూపాన్ని కూడా కొనసాగించాడు. నిర్మాణం చూస్తున్న ఆలయ గోడలు, పైకప్పు మరియు శిఖరం అన్నీ 19వ శతాబ్దపు పునర్నిర్మాణంలో భాగమే. కాబట్టి నేడు మనం బద్రీనాథ్ ధామ్ను సందర్శించినప్పుడు అది కేవలం విశ్వాసానికి చిహ్నం మాత్రమే కాదు, ఆది శంకరాచార్యుల ఆధ్యాత్మిక దృష్టికి, రాజా జగత్ సింగ్ భక్తికి మరియు ప్రాచీన కాలపు హిమాలయాల సంస్కృతి. ఇప్పుడు బద్రీనాథ్ ధామ్ యొక్క అతిపెద్ద రహస్యం గురించి మాట్లాడుకుందాం. ప్రతి సంవత్సరం శీతాకాలంలో శుభప్రదమైన 5వ రోజున బద్రీనాథ్ ఆలయ తలుపులు మూసివేయబడినప్పుడు ఆ సమయంలో ఆలయం లోపల ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆలయం మూసివేయబడినంత వరకు రాబోయే 6 నెలలు ఆ దీపం నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఎవరు దానిని తాకకుండా, నూనె పోకుండా, ఎటువంటి పర్యవేక్షణ లేకుండా. మరియు 6 నెలల తర్వాత అక్షయ తృతీయ శుభదినం నాడు మళ్లీ తలుపులు తెరిచినప్పుడు ఆలయం లోపల ప్రతిదీ సరిగ్గా అలాగే ఉంటుంది, శుభ్రంగా, చక్కగా మరియు ఆ దీపం ఇప్పటికీ వెలుగుతూనే ఉంది. ఇంత తీవ్రమైన చలిలో, ఆక్సిజన్ లేకపోవడంలో మరియు మానవ ఉనికి లేకుండా ఆ దీపం ఎలా నిరంతరం వెలుగుతూ ఉంటుందనే దానిపై ఇప్పటి వరకు ఏ శాస్త్రవేత్త కూడా ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయారు. ఆలయ తలుపులు మూసివేయబడినప్పుడు దేవఋషి నారద్జీ స్వయంగా పూజలు నిర్వహిస్తాడు మరియు ఈ శాశ్వత జ్వాలను రక్షిస్తాడని స్థానిక నమ్మకం. భక్తులకు ఇది కేవలం దీపం కాదు, విశ్వాసం, అద్భుతం మరియు దైవిక శక్తికి చిహ్నం. ఇది ఒక అద్భుతం అని మీరు నమ్ముతారా, లేదా దీని వెనుక ఏదైనా మర్మమైన శక్తి పనిచేస్తుందా? వ్యాఖ్యలు చెప్పండి. మిత్రులారా, ఇప్పుడు మీ మనసులో ఈ ప్రశ్న వచ్చి ఉన్నది. బద్రీనాథ్ ఆలయ తలుపులు 6 నెలలు మూసివేస్తే బద్రీనాథ్ ప్రభువును ఎవరు పూజిస్తారు? భగవంతుడు ఇంతకాలం పూజలు చేయకుండా ఉంటాడా? కాబట్టి దాని వెనుక ఉన్న దైవిక సంప్రదాయాన్ని తెలుసుకుందాం. శీతాకాలంలో హిమపాతం ప్రారంభమైనప్పుడు మరియు బద్రీనాథ్ ఆలయ తలుపులు ఆచారాల ప్రకారం మూసివేయబడినప్పుడు బద్రీనాథ్ ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక వేద ఆచారంతో జోషిమఠానికి తీసుకొస్తారు. ఇక్కడ ఆయనను నరసింహ ఆలయంలో ప్రతిష్ఠించారు. జోషిమఠలోనే రాబోయే 6 నెలలు భగవంతుని పూజ, నైవేద్యాలు మరియు అన్ని మతపరమైన ఆచారాలు బద్రీనాథ్ ఆలయంలో నిర్వహించే విధంగానే భక్తితో నిర్వహిస్తారు. ఈ సంప్రదాయానికి శీతాకాల పీఠ హోదా ఇవ్వబడింది మరియు ఈ సంప్రదాయం ఆది శంకరాచార్యుల కాలం నుండి నిరంతరం కొనసాగుతుంది. జోషిమఠ్ పురాతన ఆలయంలో ప్రతిష్ఠించబడిన నరసింహ విగ్రహం యొక్క ఒక చేయి సంవత్సరం నుండి సంవత్సరం సన్నబడుతుంది. ఈ చేయి పూర్తిగా విరిగిపోయిన రోజున నర మరియు నారాయణ్ పర్వతాలు ఒకదానికొకటి ఢీకొంటాయని మరియు బద్రీనాథ్ ఆనకట్టకు వెళ్లే మార్గం శాశ్వతంగా మూసివేయబడుతుందని స్థానిక నమ్మకం. ఇప్పుడు నరసింహుడి చేయికి సంబంధించిన పౌరాణిక కథ గురించి తెలుసుకుందాం. ఒకప్పుడు వాసుదేవ్ అనే రాజు జోషిమఠ్ ప్రాంతాన్ని పరిపాలించాడని చెబుతారు. ఒకరోజు రాజువేట కోసం అడవికి వెళ్లాడు. ఆ సమయంలో నరసింహుడు రాజభవనానికి చేరుకుని రాణి నుండి ఆహారం కోరాడు. రాణి అతన్ని గుర్తించలేదు, కాని అతిథిని దేవుడిగా భావించి గౌరవంగా అతనికి ఆహారం వడ్డించింది. ఆహారం తిన్న తరువాత నరసింహుడు రాజుగదిలో రాజు మంచం మీద విశ్రాంతి తీసుకోవాలనే కోరికను వ్యక్తం చేశాడు. రాణి మర్యాదగా అనుమతి ఇచ్చింది. కొంత సమయం తరువాత రాజువేట నుండి తిరిగి వచ్చాడు. అతను తన గదికి చేరుకున్నప్పుడు ఒక అపరిచితుడు తన మంచం మీద పడుకుని ఉండడం చూశాడు. రాజు కోపంగా ఉన్నాడు. మరి ఏమీ అడగకుండానే ఆ వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. కానీ కత్తి ఆ వ్యక్తి చేతిని తాకగానే అక్కడి నుండి రక్తం కాకుండా పాలు ప్రవహించడం ప్రారంభించాయి మరియు ఆ అపరిచితుడు దైవిక కాంతిగా రూపాంతరం చెంది స్వయంగా నరసింహుడిగా కనిపించాడు. ఈ దృశ్యాన్ని చూసి రాజు ఆశ్చర్యపోయాడు. తన తప్పు మరియు నేరానికి తీవ్రంగా పశ్చాత్తాపడ్డాడు. అతను ప్రభువు పాదాలపై పడి క్షమాపణ అడగడం ప్రారంభించాడు. నరసింహుడు రాజును క్షమించాడు, కాని అతనికి హెచ్చరిక మరియు శిక్ష కూడా ఇచ్చాడు. అతను ఇలా అన్నాడు: ఓ రాజా, మీరు మత రక్షకుడిపై దాడి చేశారు. ఇప్పుడు మీరు మరియు మీ మొత్తం వంశం జోషిమఠం వదిలి కట ప్రాంతంలో స్థిరపడాలి మరియు జోషిమఠంలో ప్రతిష్ఠించబడిన నా విగ్రహం యొక్క చేయి మీ దాడి ప్రభావం కారణంగా క్రమంగా సన్నబడుతుందని గుర్తుంచుకోండి. మరియు ఆ చేయి విరిగి పూర్తిగా పడిపోయిన రోజు, ఆ రోజు మీ వంశం కూడా అంతమవుతుంది. అప్పటి నుండి విగ్రహం యొక్క ఈ సన్నబడటం చేయి రహస్యం, విశ్వాసం మరియు హెచ్చరికకు చిహ్నంగా మారింది. దీని గురించి స్కంద పురాణంలోని కేదార్ విభాగంలో కూడా ప్రస్తావించబడింది. అధర్మ శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు ప్రజలు ప్రకృతి మరియు మతం నుండి వైదొలిగినప్పుడు హిమాలయ భూమి కూడా మౌనంగా ఉండదు. ఒక యుగం ముగింపు నరసింహుడి చేయి విరగడంతో ప్రారంభమవుతుంది. ఆ తరువాత భవిష్య బద్రీనాథ్ విష్ణువును పూజించే ప్రదేశంగా ఉంటుంది. ఈ ప్రదేశం ఇప్పటికీ కర్ణప్రయాగ సమీపంలోని ఒక ప్రాంతం పైభాగంలో ఉంది.
అక్కడ భవిష్య బద్రీనాథ్ అనే గుహలో భగవంతుని విగ్రహం ప్రతిష్ఠించబడింది. కాబట్టి మిత్రులారా, ఇది నరసింహదేవుడికి సంబంధించిన మర్మమైన ప్రవచనం. ఇది జోషిమఠానికి మాత్రమే కాకుండా మొత్తం సనాతన విశ్వాసానికి హెచ్చరికనిస్తుంది. కానీ ఇప్పుడు చాలా అందంగా కనిపించే జలపాతం గురించి మాట్లాడుకుందాం. కానీ దాని స్వభావం చాలా వింతగా ఉంటుంది. ఎందుకంటే ఈ జలపాతం పాపైన వ్యక్తిపై ఒక్క నీరు కూడా పడదని చెబుతారు. బద్రీనాథ్ నుండి 8 మీ దూరంలో మరియు భారతదేశంలోని చివరి గ్రామమైన మానా నుండి 5 మీ దూరంలో ఉన్న వసుధర జలపాతం ఒక మర్మమైన ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఈ జలపాతం దాని సహజ సౌందర్యానికి మాత్రమే కాకుండా దాంతో సంబంధం ఉన్న నమ్మకాలకు కూడా ప్రసిద్ధి చెందింది. ప్రసిద్ధ నమ్మకాల ప్రకారం వసుధర జలపాతం యొక్క నీటి ప్రవాహం పాపుల మీద పడదు. ఈ జలపాతం యొక్క నీరు పాపం లేని వ్యక్తి మీద మాత్రమే పడుతుందని చెబుతారు. అయితే దానిలో ఒక చుక్క కూడా ఇతరుల మీద పడదు. అందుకే ఈ ప్రదేశం పాపం మరియు పుణ్యాన్ని పరీక్షించే చిహ్నంగా మారింది. మహాభారత యుద్ధం తరువాత పాండవులు తమ రాజ్యాన్ని విడిచిపెట్టి స్వర్గానికి ప్రయాణం ప్రారంభించినప్పుడు వారు మొదట బద్రీనాథ్లో నారాయణుడిని పూజించారు. దీని తరువాత వారు మాగ గ్రామం ద్వారా వసుధర జలపాతానికి చేరుకుని కొంతకాలం అక్కడ విశ్రాంతి తీసుకున్నారు. పురాణాల ప్రకారం పాండవులు జలపాతం కింద నిలబడినప్పుడు దాని నీటి ప్రవాహం యుధిష్ఠిరుడు సత్యవంతుడు మరియు మతానికి అంకితభావంతో ఉన్నందున అతనిపై మాత్రమే పడింది. అయితే నీరు ఇతర పాండవులు భీముడు, అర్జునుడు, నకులుడు మరియు సహదేవుల మీద పడలేదు. అందరూ దీనిని చూసి ఆశ్చర్యపోయి యుధిష్ఠిరుడిని దీనికి కారణం ఏమిటని అడిగాడు. యుధిష్ఠిరుడు ఈ జలపాతం సాధారణమైనది కాదని సమాధానమిచ్చాడు. ఇది అమాయక ఆత్మలను మాత్రమే అంగీకరించే దేవుని పవిత్ర జల ప్రవాహం. ఈ నీరు చెడు ఉన్నవారిపై వర్షం కురిపించదు. కామం, అహంకారం లేదా కోపం వంటి ఆలోచనలు. ఈ నమ్మకానికి శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ ఇప్పటికీ ఇది విశ్వాసం మరియు ఆధ్యాత్మిక అనుభవానికి సంబంధించిన అంశంగా మారింది. నేటికి భక్తులు ఈ జలపాతం కింద నిలబడి వారి ఆధ్యాత్మిక స్వచ్ఛతను పరీక్షిస్తారు. వసుధర జలపాతం అనేది ప్రకృతి, పురాణాలు మరియు ఆధ్యాత్మికత కలిసి ఒక అద్భుతమైన అనుభవాన్ని అందించే ఒక తీర్థయాత్ర స్థలం. బద్రీనాథ్ ఆనకట్ట దాని రహస్యాలు మరియు దైవత్వానికి ప్రసిద్ధి చెందింది. కానీ ఈ పవిత్ర ఆనకట్టలో శంఖం ఊదబడదని మీరు ఎప్పుడైనా గమనించారా? హిందూ మతంలో శంఖం యొక్క శబ్దం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది విష్ణువుకు కూడా చాలా ప్రియమైనది మరియు ప్రతిమతపరమైన ఆచారం, పూజ లేదా ఆర్తిలో ఉపయోగించబడుతుంది. అయితే విష్ణు నివసమైన బద్రీనాథ్లో శంఖం ఊదబడకపోవడానికి కారణం ఏమిటి? దీని వెనుక 2 ప్రధాన పౌరాణిక కథలు మరియు శాస్త్రీయ దృక్పథం దాగి ఉన్నాయి. మొదటి కథ ప్రకారం ఒకప్పుడు తల్లి లక్ష్మి బద్రీనాథ్లో తులసి రూపంలో ధ్యానం చేస్తుంది. ఆ సమయంలో విష్ణు శంకర్షణ అనే రాక్షసుడిని చంపాడు. సంప్రదాయం ప్రకారం రాక్షసుని చంపిన తర్వాత విజయానికి చిహ్నంగా శంఖాన్ని ఊదుతారు. కానీ తల్లి తులసి ధ్యానానికి భంగం కలగకుండా ఉండటానికి విష్ణువు శంఖాన్ని ఊదలేదు. అప్పటి నుండి లక్ష్మీదేవి ధ్యానానికి భంగం కలగకుండా ఉండడానికి బద్రీనాథ్ ఆనకట్టలో శంఖాన్ని ఊదకూడదనేది ఆచారంగా మారింది. రెండవ కథ హిమాలయ ప్రాంతంలో రాక్షసుల కోలాహలానికి సంబంధించినది. అక్కడి ఋషులు మరియు సాధువులు రాక్షసుల భయం కారణంగా పూజలు మరియు ధ్యానం చేయలేకపోయారు. అప్పుడు అగస్త్య మహర్షి రక్షణ కోసం తల్లి భగవతిని ప్రార్థించాడు. తల్లి భగవతి కుష్మాండ దేవి రూపంలో కనిపించి రాక్షసులను చంపడం ప్రారంభించింది. అయితే అడపి మరియు వాతాపి అనే 2 రాక్షసులు తప్పించుకున్నారు. అతపి మందాకిని నదిలో దాక్కున్నాడు. వాతాపి బద్రీనాథ్ ఆలయంలో ఉంచిన శంఖంలో ఆశ్రయం పొందాడు. ఈ రోజు కూడా శంఖం ఊదితే ఆ రాక్షసుడు మేల్కొంటాడని నమ్ముతారు. ఈ రోజు కూడా శంఖం ఊదితే ఆ రాక్షసుడు మేల్కొంటాడని నమ్ముతారు. అందుకే ఆలయంలో శంఖం ఊదడం నిషేధించబడింది. ఇప్పుడు దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణం గురించి మాట్లాడుకుందాం. బద్రీనాథ్ ధామ్ ఎత్తైన ప్రదేశంలో ఉంది మరియు శీతాకాలంలో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో శంఖం యొక్క పెద్ద శబ్దం మంచు ఉపరితలాన్ని తాకి ప్రతిధ్వనిస్తుంది. ప్రతిధ్వనిని ఉత్పత్తి చేస్తుంది.